నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే స్పెషల్గా మా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ చూసే నా బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అతి కొద్ది ఫ్యాన్స్ కానివ్వండి, అంటే నేను పెద్ద సెలబ్రిటీని కాదు, బట్ నా వీడియోస్ అంటే నేను ఏం చెప్తున్నానో వినాలని అనుకునే పర్సన్స్ కొద్ది మంది ఉన్నారు. వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించింది నాకు. మీకు అందరికి తెలిసిందే మా అమ్మాయి మ్యారేజ్ రీసెంట్గా అయిపోయింది. అయితే చాలామంది ఏం చేస్తాము, ఒక పెద్ద ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకొని అందరిని పిలిచి ఇల్లు చేయించుకుంటారు. ఏదైనా బంగారం అట్లా కొనేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళేసి దాన్ని చూయించుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము. నేను చూయించేదంటే అదంతా కూడా అశాశ్వతమైనది, అంత శాశ్వతం కాదు, బట్ ఒక శాశ్వతమైన రిలేషన్ ఒక నేను చూయించాలనుకుంటున్నాను. నేను మా అమ్మాయి పెళ్లి కోసం మేము పెళ్లి ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ మేము పిలిపించుకుంటే ఎవరిని అంటే లండన్లో ఉన్న మా ఆడపడుచు కూతురు. అసలు ఇది రాకపోతే ఫంక్షన్స్ సక్సెస్ అవ్వకపోయేది. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే 2 సైడ్స్ ఉండాలి. బోత్ సైడ్స్ లేకపోతే ఏ రిలేషన్ అయినా కూడా నిలబడదు. ఇది నా పెళ్ళప్పుడు 3 సంవత్సరాల అమ్మాయి, నాతో పాటే నన్ను చూస్తూ నన్ను పెరిగింది. ఇది అంతేకాదు మా బావగారి పిల్లలు ఇద్దరు కూడా, అది 2వది ఇది 3వది. ఈ 3 పిల్లలు కూడా ఎంత ఇన్వాల్వ్ అయిందంటే మ్యారేజ్లో, ఇది మా సొంతము, మేము చేయాలి అంటే వర్క్ చేస్తారు. ఎవరైనా ఒక బాధ్యతగా పని చేయడం వేరు, ఇన్వాల్వ్ అయిపోయి ఇది మాది, మేము సక్సెస్ చేయాలని చెప్పేసి అసలు వాళ్ళ కష్టం చూస్తుంటే నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించింది. మొన్నటి వరకు నేను గ్రేట్గా చెప్పుకునేదాన్ని, ఈ అమ్మాయి పెళ్ళి నేనే చేసిన, ఈ అమ్మాయి పెళ్ళి నేనే చేసిన అని. అది కాదు, మా అమ్మాయి పెళ్లి కోసమే వీళ్ళ ముగ్గురిని కూడా భగవంతుడు పుట్టించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అంటే నాలో ఉన్న ఒక అహం అనేది పోయింది, అది అహంకారం అని నేను చెప్పలేను అని చెప్పుకునేదాన్ని. అంటే మనుషులం కదా, హిమాలయాల్లో లేం కదా, కాబట్టి నేను అనుకునేదాన్ని. ఈ 3 పిల్లలు కూడా మా అమ్మాయికి అసలు మిడ్నైట్ 2 అయ్యేది, 2:30, 3 అయ్యేది. అంత కష్టపడ్డారంటే ఆ కష్టంలో కూడా ఎంటర్టైన్మెంట్ తోటి, అంటే ఎంజాయ్ చేస్తూ ప్రతి చిన్నదాన్ని కూడా దాన్ని కొంచెం పెద్దగా పాజిటివ్గా చూస్తూ నవ్విస్తూ అసలు ఎంత ఆనందాన్ని అంటే అంత ఆనందాన్ని అనుభవించిన. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇది రాత్రి లండన్కి వెళ్తుంది. అమ్మాయి పెళ్లి చేసి పంపించిన బాధ కన్నా ఎక్కువ కూడా ఇది లండన్ వెళ్తుంది అంటే అసలు తట్టుకోలేకపోతుంది, చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న విషయం చెప్పాలి అందరికి కూడా, ఏంటంటే బంధువులందరూ ఆశీర్వదించారు, ఫ్రెండ్స్ అందరూ ఆశీర్వదించారు, నీకేంది ఏంటి మంచి అల్లుడు వస్తాడు నీకు అని. అయితే భగవంతుడు నాకు మంచి చేస్తాడని బాగా కాన్ఫిడెన్స్ ఉండేది, బట్ ఇంత మంచి చేస్తాడు అంటే బంగారం లాంటి అల్లుడిని ఇచ్చాడు, ఇంత సంతోషాన్ని నాకు షేర్ చేస్తాడని చెప్పేసి అనుకోలేను. మా అల్లుడు బంగారం, వాళ్ళని కన్నా పేరెంట్స్ ఇంకా అసలుగా. ఎందుకనంటే పేరెంట్స్ గొప్పతనమే, పిల్లల్ని కని పెంచి వాళ్ళను 10 మందిలో ఒక సమాజంలో అందరూ మెచ్చుకునే విధంగా పెంచడం అనేది చాలా తక్కువ మందిని చూస్తుంటాం. అలాంటి గొప్ప పేరెంట్స్ ఉన్నారు. వదిన గారు, అన్నయ్య గారు, అల్లుడు గారు, అసలు ఏదన్నా ఒక చిన్న పొరపాటు ఏదైనా ఉంటే క్షమించండి. ఇది ఒక సక్సెస్ మీట్ అనమాట. మేము అనుకున్నాం ఎలాగైనా సరే ఒక సక్సెస్ మీట్ చేసి మెసేజ్ ఇవ్వాలి, అంటే రిలేషన్ అంటే ఇలా ఉంటుందా, ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యారేజ్కి వచ్చి ఆశీర్వదించారు. చక్కగా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు అందరు ఎంత గొప్పగా మెచ్చుకున్నారు. మేము మరీ చెప్పాము మీ గురించి. లండన్ నుంచి వచ్చారు వాళ్ళ మేనత్త కూతురు సాయి అంటే నాకందరికి ప్రాణం. చిన్నది అందరికంటే ప్రేమ, అందరిలో కంటే చిన్నది. ఇదే మా ఫ్యామిలీలో లాస్ట్ మ్యారేజ్. తర్వాత అంతా పిల్లల మ్యారేజ్ ఉంది. బట్ ఏదైనా కూడా మాకు మా మరదలు ఇప్పుడు మా దాంట్లో ఈక్వల్ గా అంటే లాస్ట్ తనది కాబట్టి తనది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అన్నది నిజంగా జరిగిందండి. జరిగింది, చాలా హ్యాపీ ఉంది. అయ్యో మామయ్య, మనం థ్యాంక్స్ కాదు, అసలు మనది ఇది. రాము ఇక్కడ లేడు కానీ రాము నలుగురు చేతుల మీద చేసిండ్రు, మాలేసుకున్నాడని రాలేదు. గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్స్ ఉండద్దు మామయ్య. మనం రిలేషన్ లో థ్యాంక్స్ చెప్పుకుంటామా? మనమే కదా చేయాల్సింది. ఎవరు కానీ అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేరు.
బాలగాని గోపురానికి స్వరాల గడగడ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింత చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేనా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్ల నల్ల నీళ్లలోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లుమల్లు ఆకాశాన చుక్కల్లు అమ్మాయంటి జాబిల్లమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కులు ఎవరికి వారే యమునకు మీరే రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లు మురిపాల మురగలు పంట తిరిగిన బాల సొగసుల బాటలు ముగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల ఇల్ల నవ్వే బాలయ్యకి కోలాటాడే వేళల్లో వైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపిమ్ముచ్చి గొబ్బిల్లాడే బొందుల్లో పరవశమేదో పరిమళమాయే పువ్వు నవ్వే దివ్య నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగలేనా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింత చిందులేసే అందమైన